మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి విషయాన్ని చూసినట్లయితే మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఎదురు చూసిన విషయాలలో నమ్మకంగా ధైర్యంగా ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఆనందాన్ని ఇస్తుంది, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఆశించిన పనులలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు మనశ్శాంతినిచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క దీవెనలు కూడా తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, దేవాలయ సందర్శన చేస్తారు. అంతేకాకుండా దానికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మిత్రుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చాలా వరకు ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాకుండా నూతన ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నం చేస్తారు. నిద్రలేమిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలలో ఎదురు చూసినట్టుగా మీరు ఆశించిన స్థాయిలో ధనం అందడం కొంతవరకు లేట్ అవ్వడం బట్టి కూడా ఆర్థిక విషయాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ తెలివితేటలతో జయించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయత్నాలు చేస్తారు. పెద్దల్ని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలు సులభతరంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శ్రమ బాధ్యతలు ఉంటాయి. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో కీలక నిర్ణయాలు మీ అభివృద్ధికి దోహదపడతాయి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే దేవాలయ సందర్శన, ముఖ్యుల్ని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, తండ్రి పెద్దల యొక్క సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆశించిన పనులు ఆశించిన సమయంలో చాలా అనుకూలంగా అయిపోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరమైన విషయాల్లో అధిక బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. నూతన నిర్ణయాలు కొన్నిసార్లు మీరు తీసుకున్నా అవి సమయానికి అవ్వకపోవడం వల్ల మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది. దానివల్ల ఘర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ శ్రద్ధ ఆరోగ్యం మీద ఎక్కువ శాతం చూపించాలి. వృత్తికి సంబంధించిన విషయాలలో అనవసర వ్యక్తుల జోక్యం కానీ వారి ప్రవర్తన కానీ మీకు మనసుని చికాకు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలని కొంతవరకు ఘర్షణను అధిగమించి ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి మౌనం వహించాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సంఘంలో గుర్తింపు గౌరవం అనేది పొందుతారు. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తుల కలయిక, నూతన స్నేహ సంబంధాలు, అనుకూలతలు, వ్యాపార పరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో మీకు గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది. తండ్రి పెద్దల యొక్క సహకారంతో ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయాణాలు విశేషంగా అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా చేసే ప్రయత్నాల్లో, అలాగే పూర్వపు రుణాలు తీర్చడానికి ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. మీరు పూర్వం తీసుకున్న రుణాలు లాంటి వాటితో ఏదైనా లోన్లతో ఇంటిని నిర్మించుకోవడానికి చేసే కార్యక్రమాల కొరకు దృష్టి కేటాయిస్తారు.
లోన్లు తీసుకొని ముఖ్యమైన పనులు నిర్వర్తించుకోవడానికి అధిక శాతం ఖర్చులు అనేవి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా గృహానికి సంబంధించి వ్యక్తిగత శ్రద్ధ కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేసే అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితోనూ సంతానంతోనూ కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. దేవాలయ దర్శనము, అలాగే దాంతోపాటు ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధి, నూతన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. మీ యొక్క లోకంలో మీరు మీ యొక్క భాగస్వామి, సంతానం, వారి అభివృద్ధి, అలాగే దూర ప్రయాణాలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. వ్యవసాయ భూములు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధగా ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో కానీ, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల్ని కలిసి వారితో ముఖ్యమైన విషయాలు చర్చలు జరిపి వ్యవసాయ భూములు మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. మీనరాశి. అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన నిర్ణయాలతో పాటు మీరు ఇతరులకు సలహా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం బట్టి చాలా పనులు సునాయాసంగా అయిపోయే అవకాశం లాంటి దానికి అవకాశం కనబడుతుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు చాలా వరకు ప్రశాంతతనిస్తాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. దేవాలయ సందర్శన చేస్తారు. నూతన పరిచయాలతో, ఆధ్యాత్మిక అభివృద్ధితో, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి.